నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని సంఘటనలు లేదా భావాలు ఎటువంటి కారణం లేకుండానే మనల్ని వెంటాడుతుంటాయి. ఉదాహరణకి, మొదటిసారి కలిసిన వ్యక్తితో దశాబ్దాల పరిచయం ఉన్నట్లు అనిపించడం, లేదా ఏ తప్పు చేయకపోయినా మనసులో నిరంతరం ఒక రకమైన ఆందోళన లేదా భయం ఉండటం. ఇవన్నీ ఎందుకో ఆలోచించారా? ఇవి ఈ జన్మకు సంబంధించినవి కావు. మీ గత జన్మలో అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రయాణం, ఆత్మ మోసుకొచ్చిన అనుభవాల ఫలితం. ఈరోజు ఈ టారో కార్డ్స్ ఆధారంగా మీ గత జన్మలో ఏ అనుభవాలు అసంపూర్ణంగా ఉండిపోయాయి, ఆ కర్మచక్రం ఈ జన్మలో ఎలా పూర్తి కాబోతుంది అనే దానిపై రీడింగ్ చూద్దాం. 3 ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, యాంగ్డ్ మ్యాన్, 10 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ది ఫూల్, ది సన్, ది స్టార్, 9 ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, మీరు గత జన్మలో చాలా మృదు స్వభావి, అపరిమితమైన ప్రేమ మరియు సహానుభూతి కలిగిన వ్యక్తి. ఇతరుల బాధను మీ బాధగా అనుకునేంత మంచి మనస్సు మీది. కానీ దురదృష్టవశాత్తు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో వారి నుంచే తీవ్రమైన వెన్నుపోటు, మోసం, విదారకరమైన గాయాన్ని అనుభవించారు. ఆ ప్రేమ, నమ్మకం అసంపూర్ణంగా ఒక గాయంగా మిగిలిపోయింది. ఆ తర్వాత మీరు మీ కుటుంబం లేదా సమాజం కోసం మీ సంతోషాలను త్యాగం చేశారు. ఇతరుల బాధ్యతలన్నింటినీ మీ భుజాలపై వేసుకొని శారీరకంగా, మానసికంగా తీవ్రమైన భారాన్ని మోశారు. ఒకానొక దశలో జీవితంలో ఏది సరైన దారో తెలియక మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నిస్సహాయకంగా ఉండిపోయారు. మీ కష్టానికి తగిన గుర్తింపు కానీ, ప్రతిఫలం కానీ ఆ జన్మలో లభించలేదు. కానీ ఆ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. కింద వరుసలోని అద్భుతమైన కార్డ్స్ ఈ జన్మలో మీకు లభించబోయే విజయాన్ని, సంపూర్ణత్వాన్ని చూపిస్తున్నాయి. గత జన్మలో ఏ స్థిరత్వం మరియు భద్రత కోసమైతే మీరు పోరాడి ఓడిపోయారో, ఈ jన్మలో శక్తి ద్వారా ఆ గొప్ప ఆర్థిక, సామాజిక మరియు మానసిక స్థిరత్వాన్ని మీరు సాధించబోతున్నారు. గత జన్మ గాయాలను, భయాలను దాటుకొని ఒక పసిపాప లాంటి స్వచ్ఛమైన ఉత్సాహంతో, ధైర్యంతో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ది సన్ మరియు ది స్టార్ టారోలో అత్యంత శుభకరమైన కార్డ్స్. గత జన్మలో చీకటిగా, బాధాకరంగా మిగిలిపోయిన మీ ఆత్మ ప్రయాణం ఈ జన్మలో వెలుగులోకి రాబోతుంది. లభించని గుర్తింపు, ఆనందం, శాంతి మరియు మీ కలలన్నీ ఈ జన్మలో నెరవేరబోతున్నాయి. మీరు ఒక హీలర్గా, ఇతరులకు మార్గదర్శిగా మారే శక్తిని కూడా ఈ జన్మ మీకు ఇస్తోంది. అయితే ఇక్కడ పక్కన ఉన్న 9 ఆఫ్ స్పోర్ట్స్ కార్డు ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇస్తుంది. గత జన్మలో మీరు అనుభవించిన నమ్మక ద్రోహం మరియు ఒత్తిడి వల్ల ఈ జన్మలో కూడా మీ ఉపచేతన మనస్సులో మళ్ళీ ఓడిపోతానేమో, నన్ను మళ్ళీ మోసం చేస్తారేమో అని భయం ఇంకా దాగి ఉంది. దానివల్లే మీకు స్పష్టమైన కారణం లేకుండానే కొన్నిసార్లు రాత్రి వేళల్లో అతిగా ఆలోచించటం, ఆందోళన చెందటం జరుగుతుంది. ఆ పాత భయాలను, గత జన్మ గాయాలను ఇక వదిలేయండి. మీ కర్మచక్రం ఇప్పటికే ముగిసింది. ఆ దేవుడు మీకు ఈ జన్మలో సంపూర్ణమైన సంతోషాన్ని, విజయాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జన్మ మీ బాధలకు ముగింపు కాదు, మీ ఆత్మ కోరుకున్న నెరవేర్పుకు మరియు విజయానికి ఆరంభం. గత జన్మలో మిమ్మల్ని కొందరు మానసికంగా గాయపరిచి ఉండవచ్చు. కానీ ఆ చేదు అనుభవాలను, మనుషుల పట్ల ఉన్న కోపాన్ని లేదా భయాన్ని ఈ జన్మలోకి మోసుకొని రాకండి. గతాన్ని క్షమించి వదిలేయటం వల్ల మీ ఆత్మ తేలిక పడుతుంది. మిమ్మల్ని మీరు మానసికంగా హీల్ చేసుకోవటం ఈ జన్మలో మొదటి ప్రాధాన్యత. మీరు పుట్టుకతోనే ఎంతో దయ, జాలి ఉన్న వ్యక్తి. కానీ గతంలో మీ మంచితనమే మీకు బలహీనతగా మారింది. ఈ జన్మలో అందరికీ సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోకండి. నో చెప్పాల్సిన చోట స్పష్టంగా చెప్పటం, ప్రతి ఒక్కరి బాధ్యతను మీ భుజాన వేసుకోకపోవడం నేర్చుకోండి. రాత్రిపూట వచ్చే అనవసరపు భయాలు, మళ్ళీ ఏదైనా చెడు జరుగుతుందేమో అనే ఆందోళన మీ పాత జన్మ జ్ఞాపకాల ముద్ర మాత్రమే. ప్రస్తుత క్షణంలో జీవించటం ప్రాక్టీస్ చేయడం, ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కార్డ్స్ చూపిస్తున్నట్లుగా మీరు భయపడకుండా ఒక కొత్త ఆరంభానికి సిద్ధపడాలి. మీ లక్ష్యాలు లేదా కెరీర్ విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకండి.
ఈ జన్మ మీకు సంపూర్ణ విజయానికి దైవిక రక్షణ ఇస్తుంది. మీ గుండె లోతుల్లో నుంచి వచ్చే అంతరాత్మ మాటను నమ్మి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీరు ఈ జన్మలో కేవలం స్థిరపడడానికే కాక మీ అనుభవాల ద్వారా ఇతరులకు దారి చూపే ఒక వెలుగులాగా మారటానికి వచ్చారు. మీ సంతోషాన్ని, నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. మీరు ఎంతగా పాజిటివిటీని పంచుతారో విశ్వం అంతగా మీకు శాంతిని, సమృద్ధిని తిరిగిస్తుంది. గత జన్మలో మీరు ఇతరుల కోసం జీవించి మీ స్వంత గుర్తింపును, భద్రతను కోల్పోయారు. కానీ ఈ జన్మలో మీరు ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్థికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వచ్చారు. మీరొక కింగ్ లాగా మీ జీవితానికి మీరే అధిపతిగా మారాలి. గత జన్మ గాయాల వల్ల మీరు ఎప్పుడూ అడుగు ముందుకు వేయడానికి భయపడేవారు. కానీ ఈ జన్మలో మీ పరిమితులను దాటి ధైర్యంగా కొత్త వినూత్నమైన మార్గాల్లో ప్రయాణించడానికి వచ్చారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలేసి మీ మనసుకు నచ్చిన పనిని స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించడమే మీ లక్ష్యం. మీరు కేవలం మీకోసం మాత్రమే ఈ భూమిపైకి రాలేదు. గత జన్మలో మీరు పొందిన అనుభవాలు, పడిన కష్టాలు మిమ్మల్ని ఒక జ్ఞానిగా మార్చాయి. ఈ జన్మలో మీరు అనుభవించిన బాధల నుంచి నేర్చుకున్న జ్ఞానంతో ఇతరుల జీవితాల్లో ఆశాకిరణంగా ఒక వెలుగులా మారటానికి వచ్చారు. మీ మాటలు, మీ ప్రవర్తన లేదా మీరు చేసే పని ఇతరులకు ఓదార్పుని, మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. మీ వంశంలో లేదా గత జన్మలో మోసుకొస్తున్న ఆందోళనలు, భయాలు, నమ్మక ద్రోహాల కర్మచక్రాన్ని ఇక్కడితో అంతం చేయడానికి వచ్చారు. మీ కుటుంబంలో లేదా మీ జీవితంలో మీరే మొదటి హీలర్. ఆ పాత శృంఖలాలను తెంచివేసి పూర్తి ఆనందాన్ని స్వీకరించడమే మీ ఆధ్యాత్మిక బాధ్యత. సారాంశం ఏమిటంటే మీరు ఈ జన్మలో బాధపడడానికి లేదా ఓడిపోవడానికి రాలేదు. గత జన్మలోని అజ్ఞానాన్ని, భయాన్ని దాటుకొని ఒక విజేతగా ఇతరులకు వెలుగునిచ్చే నక్షత్రంలా మెరవడానికి వచ్చారు. మీ ఆత్మ ప్రయాణం చాలా పవిత్రమైనది. దాన్ని గుర్తించి గౌరవించండి. సో ఫ్రెండ్స్, ఈ రీడింగ్ ద్వారా విశ్వం మనకి ఇస్తున్న ముఖ్య సందేశం ఒక్కటే: గత జన్మ బాధలను విడిచిపెట్టండి. ఈ జన్మ మీకు విజయాన్ని ఇవ్వటానికి వేచి చూస్తోంది. మిమ్మల్ని మీరు నమ్మండి, సరిహద్దులు గీసుకోండి, ధైర్యంగా మీ కలల వైపు అడుగులెయ్యండి. చూశారుగా, మన గత జన్మ ప్రయాణం ఈ జన్మలో నెరవేరబోయే దైవిక ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో. గతంలో జరిగిన బాధలు, అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, ఈ జన్మలో ఒక స్టార్లా మెరిసేందుకు, ఒక కింగ్లా స్థిరపడేందుకు మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే. ఆ పాత భయాలను ఈ క్షణాన్నే వదిలేసి మీపై మీకు నమ్మకంతో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించండి. ఈ రీడింగ్లోని ప్రతి మాట మీ మనసుకు తాకి మీ జీవితానికి కనెక్ట్ అయిందని మీరు భావిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు ఈ సందేశం అవసరం ఉన్నవారికి షేర్ చేయండి. కింద కమెంట్ బాక్స్లో ఐ యామ్ రెడీ టు హీల్ అండ్ షైన్ అని టైప్ చేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన రీడింగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.